అన్నా నమస్తే. ఇప్పుడైతే మనకి మున్సిపల్ ఎలక్షన్స్ అయితే వచ్చాయి. అక్కకి పార్టీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యిందని తెలిసిందో అసలు బీఆర్ఎస్ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ కంగు తినే విధంగా అయితే మనకి అక్క పార్టీ అయితే ముందుకు రావడం జరిగింది. సో గుర్తుతోటే అందరికీ తెలిసిపోయింది. మరి ఈసారి విజయం మళ్ళీ రాబోతుందంటారా? 100% కదమ్మా. ఇప్పుడు ఆల్రెడీ మా ఖాతాలో ఒక మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నాం. ఏదైతే 10 వార్డులు ఉన్నాయో ఆ 10 వార్డులలో 8 ఇలా తెలంగాణ జాగృతి ఖాతాలో పడిపోయినాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తోనే కలిసి మేము పనిచేయడం జరిగింది. అందులో 8 వస్తే ఈ రోజు మున్సిపల్ సంబంధించినటువంటి పీఠం జాగృతి ఖాతాలో పడడం ఓర్చుకోలేక ఎవరైతే ఈ గుంటనక్కలు ఎవరైతే ఈ కుట్రదారులు ఉన్నారో ఈ కుట్రదారులు ఆ అభ్యర్థిని ఈ రోజు పక్కదారి పట్టించే విధంగా ఈరోజు చేయడం అనేటువంటి నిజంగా తెలంగాణ సమాజం అంతా కూడా నిశ్చితంగా ఈ అనేక అంశాలను పరిశీలిస్తా ఉన్నారు. రేపు భవిష్యత్తులో జరగబోయేటువంటి జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ అదేవిధంగా రేపు రోజున జరగబోయేటువంటి కార్పొరేషన్ ఎలక్షన్ లో కానీ ఖచ్చితంగా జాగృతి జెండా ఎగరవేస్తాం. పార్టీ పెట్టక ముందుకే ఒక ప్రపంచనాన్ని సృష్టించిన కవితక్క ఒకవేళ పార్టీ లాంచ్ అయిన తర్వాత మీ పీఠాలన్నీ కూడా కదులుతాయి. మీ 60 లక్షల సభ్యత్వం అని చెప్పేసి మీరు ఏదైతే విరవీగుతున్నారో మీ 60 లక్షల సభ్యత్వం కాస్త 6 లక్షలు పడిపోవడం ఖాయం. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఈ రోజు కవితక్క వెంట ఉన్నారని చెప్పేసి నిన్న జరిగినటువంటి ఆత్మగౌరవ సభ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ ఏదైతే ఉందో ఆత్మగౌరవ సభ ద్వారా కూడా ఉద్యమకారులు మా వెంట ఉన్నారు. కాబట్టి మేము ఆ రోజున 2001 నుంచి జెండా గద్దలు కట్టి జెండాలు భుజాలు మోసి ఏదైతే తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆ రోజున జరిగినటువంటి మీటింగ్లే కానీ ధూమ్ధాంలే కానీ సింహగర్జనే కానీ ఇట్లా ఆ రోజు జనాన్ని తరలించి కార్యకర్తలను తరలించి గ్రామాల్లో జెండాలు మూసినటువంటి కార్యకర్తలందరూ కూడా నిర్వీర్యం అయిపోయారు. అట్లాంటి బిడ్డలందరూ కూడా ఇలా బాసడగా ఇలా కవితగా నిలుస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణలో మరొకసారి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా భవిష్యత్తు సంబంధించి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరు కూడా మహిళలు ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర లేదు. కాబట్టి దాన్ని చరిత్రలో లిఖించే విధంగా కవిత యొక్క ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణంలో చేదోడు వాదోడుగా మేమందరం కూడా ప్రయాణిస్తాం. అందరికీ అపోజిషన్ అంటే పార్టీల పరంగా ఉంటది, కానీ కవితకు మాత్రం ఇంట్లో నుంచి అపోజిషన్ స్టార్ట్ అయ్యింది. మరి బీఆర్ఎస్ అడ్డా అయినా మనకి వడ్డేపల్లిలో కూడా ముఖ్యంగా వడ్డేపల్లి అంటేనే బీఆర్ఎస్ అని వస్తుంది, కానీ దానికి వ్యతిరేకంగా వెళ్ళడం కానీ 8 సీట్లు గెలుచుకోవడం కానీ అసలు దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకటే నేను ఏమంటున్నా, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఒక బాధ్యతతో ఉన్నటువంటి వ్యక్తి ఏమని ప్రకటిస్తాడు? కేసీఆర్ గారు ప్రకటించినటువంటి అభ్యర్థులు అని చెప్పేసి మీరు అనుకోవాలి. వాళ్ళు లంగలైనా దొంగలైనా పొట్టోడైనా పొడుగోడైనా నీతిపరుడైనా అవినీతిపరుడైనా సరే మీరు కేసీఆర్ ముఖం చూసి మీరు ఓట్లేయాలని చెప్తారు. ఈ సమాజంలో లంగలకు ఎందుకు ఓట్లేయాలి? ఈ సమాజంలో దొంగలకు ఎందుకు ఓట్లేయాలి? ఆ ప్రాంతంలో ఉండబడేటువంటి సమస్యల పైన పనిచేసేటువంటి నాయకులకు ఓట్లేయాలి కదా. అంటే 10 మంది అభ్యర్థులను ప్రకటిస్తే అక్కడ 8 మంది అభ్యర్థులు ఎవరైతే రెబల్స్ అదేవిధంగా తెలంగాణ జాగృతి సానుభూతి పరులు తెలంగాణ జాగృతి పరంగా ఉండి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా ఉన్నటువంటి వ్యక్తులు గెలిచిల్లంటే మీరు ఎంతమంది వ్యక్తులకు న్యాయబద్ధంగా మీరు సీట్లు ఇచ్చిళ్ళు? ఎట్లాంటి కార్యకర్తలకు మీరు సీట్లు ఇచ్చిళ్ళు? అంటే లంగలకు దొంగల సీట్లు ఇస్తే గెలిపిస్తారా? ఇలా దానికి ఉదాహరణ కూడా ఏంటంటే నిఖార్సైనటువంటి కార్యకర్తలకు మీరు సీట్లు ఇవ్వలేదనేది తెలిసిపోయింది. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. కవితక్క మీద ప్రేలాపనలు బంద్ చేసుకోవాలి. మీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి ట్రోల్స్ బంద్ చేసుకోవాలి. ఖచ్చితంగా మరొక మహిళా రూపంలో తెలంగాణ సంబంధించిన రాజకీయ ముఖ్య చిత్రాన్ని మార్చడానికి కవితకు వస్తూ ఉన్నారు. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా మా వెంట ఉన్నారు. ఈ యొక్క ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్స్ చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తుంటే ఆ బిడ్డల పక్షాన ఉండి కూడా మేము కొట్లాడుతున్నాం. టీజీపీఎస్సీలో జరిగినటువంటి అవకతవకలపైన కొట్లాడినాం. వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి కోర్టులను ఆశ్రయించడం. అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులను సందర్శిస్తున్నాం. వరద బాధితులను పరామర్శించడం. వరద ఏదైతే అకాల వర్షాలతోనే అన్నదాతలు ఆగమైపోయిల్లో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కొట్లాడుతున్నాం. ఇట్లా ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేస్తున్నాం. కాబట్టి యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా మాతో ఉన్నది. రేపు భవిష్యత్తు రాజకీయాలు కూడా అదే విధంగా ఉంటాయి. కవితక్క వెంట ఉంటాయి. తెలంగాణ జాగృతి అనేటువంటిది ఖచ్చితంగా రేపు రోజున అధికారంలో కూడా వస్తుంది అనేటువంటి ధీమా మాకున్నది. బీసీల కోసం అని చెప్పేసి తెలంగాణ జాగృతి అనేసి మనకి ఎన్నో పోరాటాలు చేసింది కవితక్క. అలానే నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి ఒకటే మాట ఏంటి అంటే అది కూడా కాంగ్రెస్ కి సపోర్టివ్ గా ఉంది, కాంగ్రెస్ లో కలిసిపోయింది కవితక్క అని చెప్పేసి. మరి అలాంటి వ్యాఖ్యలకు మీరు చెప్పే సమాధానం ఏంటి? కాంగ్రెస్ లో కలిసిపోయేటువంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో మేము కవితక్కకు ఒక చరిష్మా ఉన్నది. నాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమం పతాక శీర్షికలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ లాంటి పార్టీలకు మహిళలందరినీ కూడా తరలించేసి తెలంగాణ సంస్కృతిని విశ్వపీఠం పైన నిలబెట్టినాం. బతుకమ్మ ఎత్తుకుంటా ఆ రోజున విశ్వపీఠం పైన నిలబెట్టిన తప్పితే బతుకమ్మను ఏ రోజు దించలే. బోనం ఎత్తుకుంటా కూడా బోనాన్ని విశ్వపీఠం పైన తెలంగాణ సంస్కృతిని నిలబెట్టినాం కానీ ఏ రోజు దించలే. అట్నే బీసీ బిల్లు విషయంలో కానీ మహిళా బిల్లుల విషయంలో కానీ కవితక్క ఒక అంశాన్ని ఎత్తుకున్నట్లయితే దాన్ని చివరి అంత చూసేంత వరకు ఆ అంశాన్ని ఎక్కడ కూడా వదిలిపెట్టేది ఉండదు. అట్లాంటి కేసీఆర్ గారు ఏదైతే బీఆర్ఎస్ స్థాపించిన తర్వాత కూడా 2006లో వచ్చినటువంటి కవితక్క గారు మరి బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకొని బీఆర్ఎస్ పార్టీ తరఫున పోయి పోటీ చేయడం చేయలే. 2006 సంవత్సరంలో వచ్చి తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించి ఆచార్య జయశంకర్ సార్ యొక్క ఆశయాల సాధన కోసం సంస్థను స్థాపించి తెలంగాణ సమాజం కోసం పనిచేసినాం. 2008లో వచ్చి కేటీఆర్ గారు
కొడుకుగా వచ్చి టికెట్లు పొందిండు కదా, మరి మేము అట్లా తీసుకోలేదే. ఆ రోజు నుంచి కూడా కేసీఆర్ గారి షాడోనే మా కవిత గారి పైన ఉండకుండా చూసుకున్నటువంటి వ్యక్తులం. ఇలా ఎవరి చేతుల్లో మేము పావుగా ఎందుకు మారుతాం? కాబట్టి ఈ ఊహాగానాలన్నీ బంద్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా, హరీష్ రావు సంబంధించినటువంటి కబంధాస్తాల్లో ఉండి కవితక్క పైన చేస్తున్నటువంటి ట్రోల్స్ తప్పితే ఇవి నిజాలు కావు. కవితక్క కంటే ఒక చరిష్మా ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలు ప్రభావవంతమైనటువంటి విధంగా ఆరోగ్యకరంగా ఒక సమతుల్యతతో కూడుకున్నటువంటి రాజకీయాలను బడుగు బలైన వర్గాలకు, యువతకు, మహిళలకు పెద్దపీట వేసేటువంటి రాజకీయాలకు రేపు రోజున ఒక ఆరోగ్యకరమైన రాజకీయాలకు తెలంగాణ జాగృతి శ్రీకారం చుట్టబడుతుంది. మేము ఎవరి చేతిలో పావుగలేం. రేపు తెలంగాణ సంబంధించిన ప్రజలే ఆయుధంగా రేపు రోజున మేము పనిచేస్తున్నాం. ప్రజల సమస్యల ఆయుధంగా మేము పనిచేయబోతున్నాం. థ్యాంక్ యూ.